మన కీర్తన పుస్తకం నుంచి 249వ పాట చదువుకుంటున్నాను. 249. ప్రభువుని మది కోరెనే ఈ నేలపై దివ్యమైన కాంతిలో ప్రతిరోజున భవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరెనే ఈ నేలపై మారునే నీ జీవితం ఇలా శక్తి కలిగిన క్రీస్తులో పాపివైనా నిన్ను గాచి క్రొత్త సృష్టిగా నిలుపునే క్రొత్త సృష్టిగా నిలుపునే కరము జాచిన క్రీస్తు నిన్ను సంధించునే కరము జాచిన క్రీస్తు నిన్ను సంధించునే దివ్యమైన కాంతిలో ప్రతిరోజున భవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరెనే ఈ నేలపై తీరునే నీ ఆశలు కలగాంచుటేలా వేరుగా భారముతో ప్రభు చెంత చేరిన భావియంత మార్చునే భావియంత మార్చునే శరణు కోరిన పాపి నిన్ను సంధించునే శరణు కోరిన పాపి నిన్ను సంధించునే దివ్యమైన కాంతిలో ప్రతిరోజున భవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరెనే ఈ నేలపై శుద్ధి చేసిన పాపిని పరిశుద్ధనిగా నిలుపును మహిమ వస్త్రము నీచును నిన్ను మహిమలోన చేర్చును మహిమలోన చేర్చును పెండ్లి కుమార్తెగా నిన్ను సంధించునే పెండ్లి కుమార్తెగా నిన్ను సంధించునే దివ్యమైన కాంతిలో ప్రతిరోజున భవ్యమైన కాంతిలో ప్రతిరోజు మీకు ప్రార్థించుటకు ఇచ్చిన ఈ మహా గొప్ప అవకాశాన్ని బట్టి మీకు మరి ఈ దినమున మా యొక్క జీవాత్మను వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సత్య జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విశిష్టమైన ప్రత్యేకమైన మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మీ పవిత్ర పరిశుద్ధ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యం అనేటువంటి ఆ పరిశుద్ధ అగ్నిలో మా పాపములను భస్మం చేసుకుని మన్నించి దహించి వేసి మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములు సమకూర్చుకునేలాగున ఈ కార్యక్రమాన్ని చివరి వరకు కూడా మీరే నడిపించి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపుదరండి.
యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం మందు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మన ఎడల చూపిన మహా గొప్ప కృపను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మరి మన అనుదిన జీవితంలో మనకు అత్యంత విలువైనది దేవుని వాక్యమే. కాబట్టి అట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం అంటే జీవితంలో ఇది అనేక విలువైన సమయాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయం. క్రైస్తవులు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే బేసిక్స్ నేర్చుకోకుండా, అవగాహన లేకుండా మనం లోతైనటువంటి విషయాల్లోనికి పోలేము. కాబట్టి అలాంటి బేసిక్స్ మనం ఆలోచిస్తే యేసు ప్రభువుల వారు భూమి మీద తన కార్యక్రమాన్ని శరీరంతో పూర్తి చేసుకొని ఆయన శిష్యులకి నెక్స్ట్ కార్యాచరణ ఏమిటో, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియజేసేటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం వాక్యాన్ని చదువుకోవడం ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూస్తే అయితే 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ఆయన తెలియజేయడం జరిగింది. యేసు ప్రభువుల వారు కూడా భూమి మీద జీవించినప్పుడు తండ్రికి ఎక్కువగా ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఎక్కువగా తండ్రి అని సంబోధిస్తూ తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థనలు చేయడం అనేది మనకు ఎన్నో వాక్యాలు తెలియజేస్తున్నటువంటి గొప్ప సత్యం. అందువలన అసలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటిది క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి ఒక బేసిక్ లెసన్ అన్నమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఆలోచించినట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ సబ్జెక్ట్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ముగ్గురిని గూర్చి యేసు ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. ఎవరు వాళ్ళు ముగ్గురు అంటే, ఒక ఆయన తండ్రిగా ఉన్నాడు, అయితే ఇంకొక ఆయన కుమారుడుగా ఉన్నాడు. అయితే వీళ్ళందరికంటే గొప్పవాడుగా పరిశుద్ధుడైనటువంటి ఆత్మగా ఇంకొకరు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ 3 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయి పరిశుద్ధాత్మ, రెండవ స్థాయి తండ్రి, మూడవ స్థాయి కుమారుడు. సో ఈ విధంగా ముగ్గురున్నారని ఈ వాక్యంలో యేసు ప్రభువుల వారే స్వయంగా తన శిష్యులకు ప్రబోధించడం ఈ వాక్యంలో మనం గమనించేటువంటి విషయం. ప్రత్యేకించి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం దయచేసి చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చాలండి. ఇక్కడ ఈ ముగ్గురిలో జీవింపజేసేటువంటి ఆత్మగా ఈ తండ్రిని గురించి చెప్పబడింది. ఈయన ఎవరైతే ఈయన జీవింపచేయు ఆత్మ. ఎవరిని జీవింపజేస్తున్నాడు? ఈ వాక్యం ప్రకారం ఎవరిని జీవింపజేస్తున్నాడు? ఒకసారి చదివి చూడండి. ఆ వాక్యం మళ్ళీ చదివి, జీవింపజేయు ఆత్మగా తండ్రిని గురించి చెప్పబడింది. అయితే ఎవరిని జీవింపజేస్తున్నాడు? ఏంటి ఆ వాక్యంలో మనకు అర్థమయ్యే విషయం? ఎవరిని జీవింపజేస్తున్నాడు ఆత్మ? సో శరీరము నిష్ప్రయోజనం అన్నప్పుడు ఆ శరీరాన్ని జీవింపజేసేటువంటి ఆత్మగా తండ్రి ఉన్నాడు. శరీరమును
జీవింపజేయ పని ఆత్మ తీసుకుంటుంది, అంటే తండ్రి తీసుకుంటున్నాడు. సో ఆయన పని ఏమిటి అంటే శరీరాన్ని జీవింపజేయడం. సో ఇది యోహాను 6:63లో యేసుస్వామి ద్వారా ఈ భూమి మీద ఉండే మానవులకు తెలియజేయబడినటువంటి సబ్జెక్ట్ అన్నమాట. యోహాను 6:63. సో ఈ యోహాను 6:63లో జీవింపజేయు ఈ ఆత్మని తండ్రి అయిన దేవుని గురించి ఎవరైతే చెప్పబడ్డారో వారిని గురించి మనము తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి అది చాలా చాలా అవసరమైనది. కాబట్టి ఈ జీవింపజేయు ఆత్మ ఏ విధముగా జీవింపజేయుచుంది అనేది మనం ఆలోచించాలి. సో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. యేసుస్వామి కూడా ఎప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. తండ్రి తండ్రి అని ఆయన అనేక సందర్భాల్లో ఈ జీవింపజేయు ఆత్మ అయినటువంటి తండ్రికి ప్రార్థన చేయడం జరిగింది. ఈ జీవింపజేయు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ జీవింపజేయు తండ్రి ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు యేసు ప్రభుల వారు భూమి మీద చేయడం జరిగింది. జీవింపజేయు తండ్రిని ప్రార్థించి ఆయన సహాయంతో, ఆయన అధికారంతో భూమి మీద అనేకమైనటువంటి మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు యేసుస్వామి చేయడం జరిగింది. కాబట్టి మనము కూడా ఈయనకే ప్రార్థన చేయాలి. సో ఇక్కడ కుమారుడు ఎవరు అంటే ఆదికాండం 2:7 ప్రకారముగా దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నీవు నేను కూడా జీవమున్న జీవాత్మగా శరీరములో నివసిస్తున్నాము. సో జీవాత్మ అయినటువంటి మనము ఎవరికి ప్రార్థన చేయాలి అంటే తండ్రి తండ్రి అని యేసుస్వామి ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయనకే మనం కూడా ప్రార్థన చేయాలి. అంతే కదా, ఆయన ఎవరికి ప్రార్థన చేస్తే మనం కూడా ఆయనకే కదా చేయాలి. అయితే ఇక్కడ ఎఫ్సి 4:6 ప్రకారంగా పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచించాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:6 పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచించాలి. సో పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచిస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. సో ఈయన ఎవరండి అంటే అందరికంటే కూడా పైగా ఉన్నవాడు, అందరికీ పైగా ఉండేవాడు. అయితే ఈయన స్పెషాలిటీ ఏంటంటే అందరిలో వ్యాపించిపోయి ఉంటాడు. ఈరోజు చెప్పే సబ్జెక్ట్ చాలా విలువైన సబ్జెక్ట్ అండి. బయట ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు చాలా అర్థంగా ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా అర్థంగా ఉన్నారు. మీరు మనసు పెట్టి విన్నట్లయితే చాలా దీవెనలు వస్తాయి. దయచేసి మనసును కేంద్రీకరించాలని కోరుతున్నాను. సో అందరికీ పైగా ఉండేవాడు, అందరిలో వ్యాపించిపోయి ఉండేవాడు. భూమిలో, ఆకాశంలో, అగ్నిలో, జీవరాశుల్లో, గ్రహాలలో, నక్షత్రాలలో, పాతాళంలో, సర్వత్రా అంతరిక్షంలో సైతం వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆయన పరిశుద్ధ ఆత్మ. ఈయన అందరికంటే పెద్దవాడు, ఈయన అందరికీ అధికారి. ఈయన అందరికీ అధికారి ఎవరు? పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఆయనకు ఎటువంటి చెడు తగలదు, ఎటువంటి కల్మషం మైల తగలదు, ఎటువంటి పాపము తగలదు. ఏ పాపము అంటుకోనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ, అందరికీ అధికారి అయినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చెప్పబడింది. ఆయన అందరికీ పైగా ఉండేవాడు అయినప్పటికీ అందరిలో వ్యాపించిపోయి అందరిలో ఉండేవాడు, అందరికీ అధికారి అయినటువంటి పరిశుద్ధుడు దేవుడు అన్నమాట. ఆయన అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు. కాబట్టి దేవదూతల సమూహము, దేవదూతల సైన్యము ఆయనకు నమస్కరిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అందరికి అధికారి కాబట్టి. మరైతే యేసుప్రభులు వారు భూమి మీద జీవించేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఆయన బోధించారు.
ముఖ్యంగా యోహాను సువార్తలో 5వ అధ్యాయం ఒక మాట నేను చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. తండ్రి ఏది చూచుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. సో ఇక్కడ కుమారుడు అంటే శరీరంలో అన్ని అనుభవాలు పొందేటువంటి నీవు నేను. అనుభవాలను పొందువాడు జీవాత్మ. సో ఈ జీవాత్మ పని ఏమిటి అంటే అనుభవాలు పొందడమే. నీవు నేను అనుభవాలు పొందుతున్నాం. రోడ్డు మీద బజ్జీలు కొనుక్కోవడానికి వెళ్ళాం. బజ్జీలకి డబ్బులు ఇచ్చేసాం. ఆ డబ్బులు అతను ఎక్కడో జోబులు ఇట్లా అనుకొని ఎక్కడో కింద పడేసుకున్నాడు. దాని మీద కాలు పెట్టేశాడు. చుట్టూ కింద డబ్బులు ఉంటాయి. మనం బజ్జీలు ఇమ్మంటాం. వాడికి కోపం వస్తుంది, తిడతాడు, బూతులాడతాడు, అవమానిస్తాడు. డబ్బు లేకుండా బజ్జీలు అడుగుతావురా. సో ఈ విధంగా ఒక అనుభవం ఏంటి? ఇక్కడ మనం పొందిన అనుభవం ఏమిటి? మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో అవమానం. సో అవమానం అనేది, గౌరవం అనేది, ప్రేమ అనేది, మోసం అనేది, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను ఎవరు పొందుతారు? జీవాత్మ పొందుతారు. సో ఈ జీవాత్మ పని నీకు నాకు ఏంటంటే అనుభవాలను పొందడం మాత్రమే దేవుడు మనకు పనిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జీవింపజేసేటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే యేసుస్వామి చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కాని తనంతట తాను ఏమి చేయనేరడు. అది అండర్లైన్. జీవాత్మ తనంతట తాను ఏదీ చేయలేడు. ఇది వాస్తవం. నీవు నేను మనకు మనంగా మన శక్తితో మనం ఏమి చేయలేము. సో మనకేదైనా అనుభవం కావాలి అంటే అనుభవాలు ఎలా వస్తాయి? అంతరింద్రియాల ద్వారా. అంటే కనిపించనివి. అంతరింద్రియాలు కనిపించవు. అలాగే బాహ్యేంద్రియాలు అంటే బయట కనిపించేది, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి కనిపించేవి బాహ్యేంద్రియాలు. సో కనిపించే అవయవాలు, కనిపించని అవయవాల ద్వారా జీవాత్మకి ఫైనల్ గా ఏమొస్తాయి అంటే అనుభవాలు వస్తాయి. కొన్ని కనిపించే ఉన్నాయి, కొన్ని కనిపించని ఉన్నాయి. సో కనిపించని అవయవాలు ఏవి? మనలో అహం అనేది ఉంది. అహంకారానికి పూర్తిగా బానిసలు అయిపోయిన వారిని బైబిల్ గ్రంథం అహంకారులు అని పిలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, పరలోకమందున్న తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును కాక అన్నాడు యేసుప్రభు. అంటే కనిపించని చిత్తము అనేది ఒక అంతరింద్రియము ద్వారా మనకు జీవాత్మక అనుభవాలు కలుగుతున్నాయి. అలాగే బుద్ధి ఏదైతే శరీర అవయవాల ద్వారా తెలుసుకుందో, మనసు ఏదైతే శరీర అవయవాల నుంచి పొందిందో దాన్ని బుద్ధి విశ్లేషించి మన జీవాత్మకు తెలియజేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. సో బుద్ధి అనేది కనిపించని అవయవం. అట్లాగే మనసు అనేది ఉంది. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. చెవి యొక్క వినికిడిని బుద్ధికి అందించేది మనసే. కంటి యొక్క చూపు ఏదైతే చూసిందో దాన్ని బుద్ధికి అందించేది మనసే. నాలుగు ఏదైతే రుచి చూసిందో దాని రుచిని బుద్ధికి అందించేది మనసే. చర్మంకి ఏదైతే స్పర్శ తగిలిందో ఆ స్పర్శని బుద్ధికి వివరించి చెప్పి తెలియజేసేది మనసు అయితే,
తనకు మనసు తెలియజేసిన వాటిని విశ్లేషించి అనాలిసిస్ చేసి దాన్ని జీవాత్మకు బుద్ధి అందిస్తుంది. బుద్ధి మంచిదిగా ఉంటే మంచిగా అనలైజ్ చేసి మనకు తెలియజేయబడుతుంది. బుద్ధి దుర్బుద్ధిగా మారిపోతే వచ్చిన ప్రతి అనుభవాన్ని చెడుగా విశ్లేషించి మన జీవాత్మకు బుద్ధి తెలియజేస్తుంది. అందుకని బుద్ధిని సుబుద్ధిగా ఉంచుకోవాలా, దుర్బుద్ధిగా ఉంచుకోవాలనేది దేవుడు మనకు విల్ పవర్, చాయిస్ ఇచ్చాడు. విశాల మార్గంలో ఉండే వాళ్ళు బుద్ధిని ఏం చేస్తారు అంటే దుర్బుద్ధిగా మార్చుకుంటుంటారు. చెడు మాటలు విని, చెడు సహవాసాలు చేసి, చెడు కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకు బుద్ధి దుర్బుద్ధిగా మారిపోతుంది. అందుకే కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడుముగా, పాపుల మార్గం నిలువగా, అపహాసకులు కూర్చుండగా అని ఎందుకు అన్నాడు అంటే దుర్బుద్ధిగా మన బుద్ధిని మార్చేస్తారు. దుష్టుల ఆలోచనలు మనం వింటే, దుష్టుల ఆలోచనల ప్రకారం మనం ఆలోచిస్తే మన బుద్ధి దుర్బుద్ధిగా మారిపోతుంది. అందుకే దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవబాకండి. అసలు పాపులు ఏ మార్గంలో కూర్చుంటారో ఆ మార్గం అసలు వెళ్ళబాకండి. డేంజర్. ఏంటి డేంజర్? మన బుద్ధిని వాళ్ళు దుర్బుద్ధిగా మార్చేస్తారు. కానీ మన బుద్ధిని దేవుడు ఏమనుకుంటాడంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సుబుద్ధిగా మార్చాలనుకుంటున్నాడు. దావీదు యొక్క బుద్ధి చూసినట్లయితే ఎల్లప్పుడూ సుబుద్ధిగా ఉండేది. దేవుని యొక్క వాక్యము విన్నా కూడా దాన్ని మనకు అర్థం చేసేటట్టుగా చేసేది బుద్ధి. బుద్ధి సుబుద్ధిగా ఉంటేనే మనం విన్నటువంటి వాక్యము దాన్ని సరిగా విశ్లేషించి జీవాత్మైనటువంటి మనకు బుద్ధి తెలియజేయడం జరుగుతుంది. మనము వారమంతా కూడా మన బుద్ధిని దుర్బుద్ధిగా మార్చేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే, అది ఫోన్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మన బుద్ధిని దుర్బుద్ధిగా మార్చేటువంటి కార్యక్రమాల్లో వారమంతా పాల్గొని ఇప్పుడు సడన్ గా వచ్చి దేవుని వాక్యం వింటే బుద్ధికి దేవుని వాక్యాన్ని విశ్లేషించి మనకు అందించే కెపాసిటీ ఉండదు. అందుకే ఆదివారంలో చెప్పే వాక్యం అర్థం కావాలనంటే పోయిన వారం ఒక హోంవర్క్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఎవరన్నా హోంవర్క్ చేశారా? అసలు హోంవర్క్ గుర్తుందా? పోయిన వారం ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే రోజులో యేసుస్వామి చెప్పినట్లుగా అర్ధగంట గాని గంట గాని ఎవరూ లేని చోట కూర్చొని కళ్ళకు టీవీ కానీ మొబైల్ కానీ ఏ దృశ్యాలు కనబడకుండా, చెవులకు ఇరుగు పొరుగు వారి యొక్క శబ్దాలు వినపడకుండా, టీవీ మొబైల్ శబ్దాలు వినపడకుండా, వంటరంలోని వాసనలు ముక్కుకు తగలకుండా, అప్పుడే ఏ బిర్యానీనో మాంసం నవలేసి ఆ రుచులన్నీ కూడా మతికి అందకుండా శుభ్రంగా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని, మన చెమట వాసన మనకు తెలియకుండా స్నానం చేసుకొని, 2 చేతులు కట్టుకొని 2 కాళ్ళు కూడా దగ్గర జరుపుకొని కుర్చీ మీద కూర్చొని ఏ తలంపులు రాకుండా మనసు జరిగిపోయిన వాటిని గుర్తు చేస్తూ ఉంటది. ఇప్పుడు కన్ను, చెవి, ముక్కు, చర్మం ఏం చెప్తున్నాయో మన బుద్ధికి తెలియజేస్తా ఉంటది. అందుకని మనసుకి ఏ తలంపు రానివ్వకుండా, మనసులో తలంపులు రానివ్వనటువంటి ఒక మంచి సమయాన్ని మనం గడిపినట్లయితే అప్పుడు మనసు రోమా 8లో చెప్పినట్లుగా ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంటారు అన్నట్లుగా మన మనస్సు ఆత్మ అయినటువంటి తండ్రి, జీవింపజేయ ఆత్మగా ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రి మీద మనసును ఉంచే ప్రాక్టీస్ కనీసం అర్ధగంట అయినా, కనీసం 1 గంట అయినా ప్రతిరోజు చేయమని ఈ వారం హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో ఎవరన్నా చేసింటే ఇప్పుడు చెప్పేటువంటి వాక్యం అమృతం లాగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ మనసు తండ్రి అయిన దేవుని మీద వారమంతా లగ్నమైంది కాబట్టి ఇప్పుడు ఆయన గురించి చెప్పేటువంటి అద్భుతమైన ఆత్మ సంగతులు ఆహా చాలా రుచిగా ఉంటాయి మన జీవితం. సరే, నేను వారం గుర్తు చేస్తుంటాను. మరి మీరు ఏదో ఒక వారం స్టార్ట్ చేయాలని మళ్ళీ మనం చేసుకుంటూ మరి మన లెసన్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ యేసుస్వామి చెప్పినటువంటి బోధలు బోధించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా యేసుస్వామి బోధలు. యోహాను 6:63
ఇది యేసు స్వామి చెప్పినటువంటి బోధ. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో, కుమారుడు తనంతట తానేమీ చేయలేడు, జీవాత్మ తనంతట తానేమీ చేయలేడు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఏదైతే అందిస్తున్నాయో దాన్ని మనసు బుద్ధికి అందిస్తే బుద్ధి విశ్లేషించి జీవాత్మకు అనుభవంగా ఇవ్వాల్సింది తప్ప జీవాత్మ తనంతట తానుగా స్వయంగా ఏమీ చేయలేడు. ఇది యేసు స్వామి బోధ. సో దీన్ని ఎక్కడ నేర్చుకున్నాం మనము? తనంతట తాను జీవాత్మ ఏమి చేయలేడు అనేది యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ గొప్ప సంగతి చెప్పబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ గొప్ప సత్యం అనేది తెలియజేయబడింది. యోహాను 5:19. అలాగే యోహాను 5:20 వచనం దయచేసి చదవండి ఎవరైనా. యోహాను 5:20. సో ఇక్కడ తండ్రి తాను చేయు వాటిని కుమారుడికి అగపరిస్తే తప్ప కుమారుడికి ఏం అర్థం కాదు. సో తండ్రి ఏం చేస్తాడనంటే కుమారుడికి ఆయనకి ఇష్టమైతే అగపరుచును, అంటే కనిపింపజేయును. ఆత్మ దేవుని యొక్క కార్యాలు జీవాత్మ అయినటువంటి నీకు నాకు అర్థం కావాలనంటే దీనికి ఒకటే ఒక మార్గం ఉంటది. తండ్రి అయిన దేవుడు మనకు కనిపింపజేయాలా, తండ్రి అయిన దేవుడు మనకు అగుపరచాలా, మనకు అర్థమయ్యేటట్టు చేయాలా. ఆయన కోరుకొని ఇష్టపడితే తప్ప ఆత్మ సంగతిలో జీవాత్మైన మనకు ఏమాత్రం అర్థం కావు. ఇది యేసు స్వామి బోధే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభువుల వారి బోధ అనేటువంటిది ఆత్మ సంబంధమైన జీవితానికి చాలా చాలా ఉపయోగకరమైనది, అవసరమైంది కూడా. అందువలన యేసు స్వామి ఏమేమి బోధిస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. సో ఇక్కడ ఆత్మ, జీవింపజేయు ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ దేవుని మనము ఆరాధించాలి. పరిశుద్ధాత్మను ఆరాధించలేము. ఎందుకని? ఆయన అందరికీ పైగా ఉండి సృష్టి యావత్తు వ్యాపించిపోయినాడు. ఆ నక్షత్రాల్లో ఆయన ఉన్నాడు, గ్రహాలలో ఆయన ఉన్నాడు, అంతరిక్షంలో ఆయన ఉన్నాడు, చీమలో ఆయన ఉన్నాడు, పాతాళములో ఆయన ఉన్నాడు, మన శరీరములో ఆయన ఉన్నాడు. ఆయన వ్యాపించని చోటు లేదు. ఇంత వ్యాపించిపోయినటువంటి ఆయన్ని మనం ఇక్కడ ఉన్నాడని ఆరాధించలేము. ఇప్పుడు అంతరిక్షం కుజగ్రహంలో ఆయనే ఉన్నాడు, సూర్యుడిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయన్ని ఎలా చూడగలం, ఎలా తెలుసుకుని, ఎలా ఆరాధించగలం? అయితే దేవుడు ఏం చేశాడనంటే, ఇప్పుడు ఒక సంఘంలో ఆరాధనకు వచ్చారు. ఒక 20 మంది ఒక దగ్గర కూర్చొని, ఒక 50 మంది ఒక దగ్గర కూర్చొని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సంఘముగా ఒక దగ్గర జాయిన్ అయ్యి కూర్చొని ఉన్నారని అనుకున్నాం. మరి వీళ్ళు ఎలా ఆరాధించగలరంటే, ప్రతి ఒక్కరి యొక్క తలలో తన హెడ్ ఆఫీస్ గా పెట్టుకొని నడుమంతా వ్యాపించి, నడుము ద్వారా శరీరం అంతా వ్యాపించుకునేటువంటి తండ్రి యొక్క ఆత్మ అయిన దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా వ్యాపించున్నాడు విడివిడిగా. ఒక్కడే ఆత్మదేవుడు, కానీ ఆయన ప్రతి శరీరాన్ని ఆక్యుపై చేస్తున్నాడు, ప్రతి శరీరంలో విడివిడిగా వ్యాపించున్నాడు. పరిశుద్ధాత్మైన దేవుడు ప్రపంచమంతటా వ్యాపించిపోతే ఆరాధించుటకు యోగ్యుడైనటువంటి దేవుడు ప్రతి శరీరంలో విడివిడిగా వ్యాపించున్నాడు. నా శరీరంలో ఆత్మదేవుడిని నేను ఆరాధించాలి, మీ శరీరంలో ఆత్మదేవుడిని మీరు ఆరాధించాలి. ప్రపంచమంతా వ్యాపించుకున్న దేవుడిని ఎవరు ఆరాధించలేరు. అసలు ఆయన ఆరాధించమని కోరుకుంటున్నారు, అసాధ్యమని. కానీ ఆయన ఎవరిని ఆరాధించమని మనకు అధికారిగా పెట్టాడు అంటే,
సృష్టి యావత్తుకు అధికారి వచ్చి పరిశుద్ధాత్మ. ఈయన సృష్టికే అధికారి. ఈయన ఎవరికి అధికారి అంటే సృష్టికే అధికారిగా ఉన్నాడు పరిశుద్ధుడైనటువంటి ఆత్మ. మరి అదే సందర్భంలో తండ్రి యొక్క దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, ఈయన శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. ఒక్కొక్కరి శరీరం అంతా తనను తాను డివైడ్ చేసుకొని విడివిడిగా వ్యాపించి ఉన్నాడు ఒక్కో శరీరంలో. ఒక్కో శరీరంలో ఆత్మయగు తండ్రియగు దేవుడు ఒక్కో శరీరంలో వ్యాపించున్నాడు. ఆయన్ని మనం ఆరాధించాలి. కాబట్టి ఆరాధన ఎవరికి జరగాలి అంటే మన శరీరంలోనే ఆరాధనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బయట లేడు, మన శరీరంలోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నాడు. ఈ శరీరమును జీవింపజేస్తూ మనలోనే ఆరాధనకు యోగ్యుడిగా తండ్రి అయిన దేవునిగా మనలోనే వ్యాపించున్నాడు ఒక ఆయన. ఆయన్ని మనం ఆరాధించగలం. అందుకే చూడండి, దేవుడు ఈ విధానం మనకు అర్థం కావాలని ఆయన ఎన్నింటినో మన శరీరంలోనే ఆయన గుర్తులుంచడం జరిగింది. అంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సబ్జెక్టు మనకు అర్థం కావాలని దేవుడు మన శరీరంలోనే ఎన్నో గుర్తులను ఆయన ఉంచడం జరిగింది. సో ఒక గుర్తుల గురించి మీకు తెలియజేస్తాను. మనందరి యొక్క అరచేతిలో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, దాన్ని లైఫ్ లైన్ అంటారు. అంటే బొటనేలు కింద లైఫ్ లైన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని లైఫ్ లైన్ అంటారు. అలాగే అరచేతికి అడ్డంగా హెడ్ లైన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చిటికిన వేలు కింద నుంచి అడ్డంగా ఒక వేలు వ్యాపించి ఉంటుంది. దీన్ని హార్ట్ లైన్ అంటారు. ఈ మూడు ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తాయి, చూసుకోండి. పట్టణ వేలు కింద లైఫ్ లైన్ ఉంటుంది అందరికి. అరచేతికి అడ్డంగా హెడ్ లైన్ ఉంటుంది అందరికి. చిటికిన వేలు దగ్గర స్టార్ట్ అయ్యి చూపుడు వేలు వరకు పాకి ఉంటుంది హార్ట్ లైన్. ఈ మూడు అందరికి పెట్టాడు దేవుడు. కానీ ధనరేఖ అంటారు, సక్సెస్ లైన్ అంటారు. అది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. అది ఎక్కడి నుంచి రావాలా? మణికట్టు దగ్గర ప్రారంభమై పైకి రావాలా. ఇది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ ఈ మూడు లైన్స్ మాత్రం దేవుడు అందరికీ పెట్టాడు. ఏంటి రహస్యం? ఎందుకు ఇలా పెట్టాడు? అలాగే ఈ వేరే వేరే లైన్స్, ఇప్పుడు చూపుడు వేలు కింద అర్ధచంద్ర కాలంలో లేక అర్ధ వలయంలో ఒక లైన్ ఉంటుంది కొంతమందికి, అందరికి ఉండదు. దీన్ని జూపిటర్ లైన్ అంటారు. కొంతమందికి చిటికిన వేలు దగ్గర నుంచి చూపుడు వేలు దాకా మధ్యలో బిల్లులాగా పాకుంటుంది ఒక లైన్. దీన్ని గడ్డిలో వీనస్ అంటారు. ఇది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. జూపిటర్ లైన్ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కొంతమందికి కింద నుంచి ప్రారంభమై ఉంగరపు వేలు దాకా పొడుతో ఒక లైన్ ఉంటుంది. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. దీన్ని సన్ లైన్ అంటారు. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి మణికట్టు దగ్గర ప్రారంభమై చిటికెన వేలు దాకా ఒక లైన్ ఉంటుంది. దీన్ని బిజినెస్ లైన్ అంటారు. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ అందరికీ ఉండే లైన్లు మూడు: లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్. ఎందుకు ఆ మూడు మాత్రమే అందరికి పెట్టాడు దేవుడు అంటే, నీవు కుమారుడివి, దానికి గుర్తుగా కింద లైఫ్ లైన్ ఉంది. సో నీ లైఫ్ ఎవరి చేతిలో ఉంది అంటే ఆత్మదేవుడు శరీరాన్ని జీవింపజేసే ఆత్మదేవుడు చేతిలో ఉంది. అందుకని నీ శరీరాన్ని జీవింపజేసేటువంటి ఆత్మదేవుడు యేసు చెప్పినట్టుగా శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నట్టుగా లైఫ్ లైన్ ని జీవింపజేస్తూ, లైఫ్ లైన్ కంటే పైగా అధికారిగా ఉన్నటువంటి ఆత్మదేవుడైనటువంటి తండ్రికి గుర్తుగా హెడ్ లైన్ అనేది లైఫ్ లైన్ పైన దేవుడు అమర్చడం జరిగింది. సో ఎవరైతే జీవితంలో జీవాత్మగా ఉన్నవారు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో,
ఆయన జ్ఞానాన్ని మననం చేసుకుంటుంటారో, ఆయన జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉంటారో, ఆయన జ్ఞానం ప్రకారంగా జీవిస్తూ ఉంటారో, వాళ్ళు మరణించినప్పుడు దెయ్యాలుగా మారి ఏ మాంత్రికుల చేతుల్లో చిక్కుబడి వాళ్ళ చేతపడి కార్యాలకు ఉపయోగపడకుండా, ఏ దుర్వ్యసనాల కోసమో ఇంకోరి శరీరాల్లో దూరి వాళ్ళు తాగుబోతులు చేయకుండా, వాళ్ళు పరమందు అంటే ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయి సృష్టిలోని అనువనులో ఉండే అధికారి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనలోనికి జీవాత్మ ఆత్మయకు తండ్రి అయిన దేవుడు ఏకమైపోతారు. దేవుని కుమారులుగా దేవుని సన్నిధిలో యుగ యుగాలు మహిమా శరీరంతో ఆకలి దప్పులు కామం లేకుండా సూర్యుని వలె ప్రజ్వరిల్లుతూ దేవుని సన్నిధిలో శాశ్వత కాలము దేవుని కుమారులుగా, దేవుని లాంటి శక్తిమంతులుగా, దేవుని లాంటి జ్ఞానవంతులుగా యుగ యుగాలు వాళ్ళు మరణం లేకుండా ఉంటారు. అందుకని దేవుడు ఈ జ్ఞానాన్ని తెలుపడానికి ఈ మూడు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో పెట్టుకుంటారు. అందుకని నిద్ర లేవగానే మన పెద్దలు ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు నిద్ర లేవగానే ఇలా చేతిని చూసుకునేవాడు. నేను జీవాత్మగా ఉన్నాను, నేను ఆరాధించాల్సినటువంటి ఆయన ఎక్కడో లేడు, నా తలలో హెడ్ ఆఫీస్ గా పెట్టుకొని నా నడుములో 6 చిన్న సెంటర్స్ పెట్టుకొని ఆ చిన్న సెంటర్ ఎనర్జీ సెంటర్స్ ద్వారా నా శరీరం అంతా కూడా వ్యాపించిపోయి నా శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఆకలి కలిగించేది ఆయనే, ఆకలి ఆపేసేది ఆయనే, జీర్ణం చేసేది ఆయనే, అజీర్ణం చేసేది ఆయనే, మల బద్ధకం కలిగించేది ఆయనే, మల విరేచనాలు పెట్టేది ఆయనే, నా శరీరాన్ని జీవింపజేసే తండ్రి దేవుడు ఆయనే. ఆయన్ని నేను ఆరాధించాలి, ఆయన్ని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకోవాలి అని నిద్ర లేవగానే మొట్టమొదట ఈ 3 లైన్స్ మన పెద్దలు చూసుకునేవాళ్ళు. ఈ అలవాటు ఇప్పట్లో పోయింది. కాబట్టి యేసుస్వామి చెప్పినటువంటి జ్ఞానము చాలా చాలా సూపర్ అన్నమాట, చాలా చాలా అద్భుతమైనటువంటిది. మరి ఈ ఆత్మ జీవింపజేయను అని అంటే చూడండి, ఈ ఆత్మ గురించి మనం చెప్పుకోవాలనంటే ఇప్పుడు మనం ఒక అగరబత్తి వెలిగించామనుకోండి, ఒక సెంట్ స్ప్రే చేసామనుకోండి, వాసన తెలుస్తుంది కానీ దాన్ని మనం ఇలా పట్టుకోగలమా? కానీ వాసన తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మన శరీరం అంతా తల దగ్గర నుంచి అరిపాదం వరకు కూడా జీవింపజేసే తండ్రి దేవుడు వ్యాపించిపోయి ఉన్నాడు. కానీ ఆయన ఎలా కనిపిస్తాడు, ఆయన ఎలా తెలుసుకోగలము? గాలిలో గంధం కలిసినట్లుగా మనకు జీర్ణం అవుతా ఉంది, నిద్రపోతుంటాము, మన శరీరం మన స్వాధీనంలో లేదు, మన మనసు నిద్రలో ఉంది. అయినా పేగుల్లో జీర్ణక్రియ ఎవరు జరుపుతున్నారు? లివర్లో నుంచి జీర్ణ రసాలు ఎవరు స్రవింపజేస్తున్నారు? జీర్ణమైనటువంటి ఆహారంలోని వ్యర్థాన్ని మలంగా రాత్రంతా ఎవరు మారుస్తున్నారు? ఈ కార్యక్రమాలను బట్టి నా శరీరం అంతా కూడా తండ్రి అయిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆయన నా శరీరం అంతా కూడా వ్యాపించి ఆయన కార్యాలు చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ జీవింపజేయు ఆత్మ యొక్క తండ్రి అయిన దేవుడిని మనం ఏమంటామంటే ఆయన కార్యకర్త. సో కార్యకర్తగా తండ్రి అయిన దేవుడిని పరిశుద్ధ దేవుడు నియమించేసినప్పుడు పరిశుద్ధ దేవుడికి ఇంకా పని లేదు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే అందరిలో వ్యాపించి అందరికి పైగా ఉన్నవాడు ఆయన సాక్షిగా అందరినీ గమనిస్తూ ఉంటాడు, సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. సో ఆయన పని ఏంటి అంటే చూస్తుంటాడు అన్నమాట, గమనిస్తుంటాడు అంతే. అందరినీ గమనిస్తూ ఆత్మ చేసే కార్యాలని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. అట్లాగే మన శరీరంలోని ప్రతి అవయవం పనిచేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఒక బైక్ నడవాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి. మరి ఒక హ్యూమన్ బాడీ తన పని తాను చేసుకోవాలంటే ఏం కావాలి? పవర్, ఎనర్జీ, శక్తి కావాలి. సో యేసుస్వామి ఏమన్నాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనము,
శరీరమును జీవింపజేసేటువంటిది ఆ తండ్రి అయిన దేవుడకు ఆ ఆత్మను చెప్పడం జరిగింది. అంటే ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు అంటే బాడీకి పవర్ సప్లై చేస్తున్నాడు. శరీరము పనులు చేసుకోవడానికి వీలుగా అవసరమైన పవర్ ని సప్లై చేసేవాడే ఆత్మ యొక్క తండ్రి యొక్క దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది మనము అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన ఆరాధించినట్టు అవదు. ఇప్పుడు ఎవరైనా కూడా ఆరాధన, అప్పుడు ఒకరి మీద ఆరాధన భావం కలిగింది అనుకోండి, చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఒక ఆరాధన భావం కలిగింది, లేదా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద, అబ్బాయికి అమ్మాయి మీద ఆరాధన భావం కలిగితే ఏం చేస్తారు? ప్రతి సెకండ్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు మర్చిపోలేదు, ఒక్క సెకండ్ కూడా మర్చిపోలేదు. అంతేనా? అయితే యేసుస్వామి ఏమన్నాడు? ఆరాధన ఎలా చేయాలి యోహాను 4:24 ప్రకారం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మస్వరూపపు దేవుడిని ఆరాధించమన్నాడు. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సో ఆత్మ శరీరాన్ని జీవింపజేస్తున్నటువంటి తండ్రి యొక్క ఆత్మ దేవుణ్ణి మనం ఆరాధించాలి అని యేసుస్వామి తెలియజేస్తున్నారు. ఎలా ఆరాధించాలి? ఆ ఆత్మ దేవుని యొక్క జ్ఞానము, ఆ ఆత్మ దేవుని యొక్క స్వరూప స్వభావాలు అనునిత్యం మనం మననం చేసుకోవడం ద్వారా, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన్ని మనం ఆరాధిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆరాధనకు వచ్చాము అంటే ఆత్మదేవుని యొక్క కార్యక్రమాలు, ఆత్మదేవుని యొక్క జ్ఞానము, ఆత్మదేవుని యొక్క పని నేను ఎందుకు మననం చేస్తున్నానంటే ఇప్పుడు ఆత్మదేవునికి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన కార్యక్రమాల్ని, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని, ఆయన స్వరూప స్వభావాల్ని తలపోసుకొని మననం చేసుకుని ధ్యానం చేయడం ద్వారా ఆత్మయోగ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇది నిజమైన ఆరాధన, దేవుడు నిజంగా ఆనందించేటువంటి ఆరాధన. ఎక్కడైతే 2-3 కూడి ఆరాధించాల్సినటువంటి ఆత్మైన తండ్రి యొక్క ఆత్మ దేవుణ్ణి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారో, మననం చేసుకుంటున్నారో, గుర్తు చేసుకుంటున్నారో, స్మరణకు తెచ్చుకుంటున్నారో అక్కడ నిజమైనటువంటి స్వచ్ఛమైన ఆత్మ దేవుని ఆరాధన జరుగుతూ ఉంది అనేది అర్థం. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు కూడా, బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా, లేక ఒక కాలేజీలో ఉన్నప్పుడు కూడా, ఒక పని దగ్గర ఉన్నప్పుడు కూడా ఆత్మల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఒక కస్టమర్ కి మనం వస్తువు ఇచ్చేసాం, ఆ కస్టమర్ డబ్బులు అడిగాం, ఆ కస్టమర్ మతి మరుపుతో మనకి ఇచ్చేసానని అనుకుంటున్నాడు. అప్పుడు వాగ్వాదం జరుగుతుంది. మనం ఒక మాట అంటాం, వాడు ఒక మాట అంటాడు. సో మనం ఆత్మదేవుని ఎలా ఆరాధించాలంటే వాడికి మతి మరిపించింది వాడిలో ఉండే ఆత్మ అయిన దేవుడు, జ్ఞప్తినిచ్చి వాడు ఇవ్వలేదనే విషయాన్ని నా శరీరంలో ఉన్న ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ గేమ్ అనేది ఇంకో శరీరంలో ఉండే ఆత్మకి, మన శరీరంలో ఉండే ఆత్మకి మధ్య జరిగేది కార్యక్రమాలే కానీ ఇక్కడ మీరు నేను చేసేది ఏం లేదండి. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఎక్కువ వాదించాం. ఈ గేమ్ అంతా ఆడేది ఆయన శరీరంలోని ఆత్మ, నా శరీరంలోని ఆత్మే కదా అని మనం అనుకున్నప్పుడు ఆ వాగ్వాదం యొక్క ఎండ్ రిజల్ట్ ఇలాగే ఉండాలని మనం కోరుకోం. ఏదైనా కానీ పని చేసేటప్పుడు పని యొక్క ఫలితం ఇలాగే ఉండాలని పని చేస్తే ఆ పని యొక్క ఫలితం మనం కోరుకున్నట్టు ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళ శరీరాన్ని నడిపించే ఆత్మదేవుడు ఏ ఫలితంలో ఎండ్ అవ్వాలనుకుంటాడో ఆ పని అలాగే ఎండ్ అవుతుంది. కానీ మనం కోరుకున్నట్టుగా ఆ పని ఏది కూడా జరగదు. అలాగే మన శరీరంలో ఉన్న ఆత్మదేవుడు మనం చేసే పని యొక్క రిజల్ట్ ఏది రావాలనుకుంటాడో అదే రప్పిస్తాడు, కానీ మనం కోరుకున్న రిజల్ట్ రాదు. మరి ప్రేమ, సంతోషం, సమాధానం ఇలాంటి ఆత్మఫలాలు రావాలనంటే పని చేసేటువంటి ఆత్మయుగు తండ్రి అయిన దేవునికే మనం పనిని ఆపాదించాలి, కానీ మనకు ఆపాదించుకోకూడదు.
ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అనేది అబద్ధం. ఇప్పుడు వాక్యం చెప్తున్నానంటే నేను చెప్పట్లేదు. నా తలని హెడ్ సెంటర్ గా పెట్టుకొని, మెయిన్ కార్యాలయంగా పెట్టుకొని, నా మెడ వెనుక భాగం నుంచి వెన్నెముక చివరి వరకు కూడా 6 భాగాల్లో ఉప కార్య కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శరీరం అంతా వ్యాపించిపోయి నా శరీరాన్ని ఇంతసేపు నిలబెట్టి నా నాలుకకి నా గొంతుకి పవర్ ఇచ్చి నాకు ఊహలు ఆలోచనలు తలంపులు ఇచ్చి నా చేత మాట్లాడింపజేస్తున్నది తండ్రి దేవుడు. ఆయన చేస్తున్నాడు కానీ నేను చేయట్లేదు. అదే విధంగా మనం నిద్రలేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా, నిద్రపోతున్నప్పుడు కూడా ప్రతి కార్యాన్ని చేపిస్తున్నది ఎవరు అంటే ఆత్మయకు దేవుడే, తండ్రి దేవుడే. ఆయన మన శరీరం అంతా వ్యాపించున్నాడు. ఆయనే మన శరీరం చేత ప్రతిదీ చేపిస్తున్నాడు. కానీ మనం ఏ కార్యము చేయటం లేదనేది తెలిస్తే సమాధానం ఉండదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాశారు, మరి కొందరు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? నేను ఎగ్జామ్ రాశాను అనుకుంటే కోరినంత ఫలితం రాకపోతే, సమాధానం కోల్పోయినప్పుడు, స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, వరీ పెరిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అసలు పరీక్ష రాసేది నేను కాదు, నా శరీరం అంతా వ్యాపించిపోయినటువంటి ఆత్మ రాస్తున్నాడు. ఆయన చేతిలో ఉంది. ఆయన ఎలా రాస్తే నా చెయ్యి అలా రాస్తుంది అనే సత్యం మనము గుర్తించి దాన్ని గౌరవించినప్పుడు, మనం గొప్పగా రాసినా ఉరికి తప్పిపోయేది లేదు. ఎందుకంటే మనం కాదు రాసింది, ఆత్మ రాశాడు, ఆత్మీయ దేవుడు రాశాడు. లేకపోతే మనము 5-10 మార్కులకే రాసినా కూడా నిరాశపడి ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి రాదు. ఎందుకని? మనకు జ్ఞానం ఉంది కదా, ఆత్మజ్ఞానం. ఎగ్జామ్ మనం రాయలేదు కదా, మన శరీరం చేత ఆ అక్షరాలు రాయిపించింది మన శరీరం అంతా వ్యాపించున్న ఆత్మీయ తండ్రి దేవుడే గాని మనం కాదు కదా. ఆ జ్ఞానం మనకున్నప్పుడు ఎప్పుడు సమాధానంగానే ఉంటాం. సో పరిశుద్ధులకు తండ్రి అయిన దేవుని రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవి ఉండేవాళ్ళు. మరి సమాధానం కావాలి అంటే ప్రతిదీ నేనే చేశాననే అబద్ధాన్ని ఇన్ని సంవత్సరాలు నమ్మాము. ఇంకా నమ్మితే సమాధానం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులకి కొందరు బిడ్డలు అనుకూలంగా ఉంటారు, కొందరు వ్యతిరేకంగా ఉంటారు. అలా వ్యతిరేకంగా మనతో మాట్లాడుతున్నది పిల్లలు కాదు, వాళ్ళ చేత అలా మాట్లాడిస్తున్నది వాళ్ళ శరీరం అంతా వ్యాపించిన తండ్రి అయిన దేవుడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు సమాధానం ఎక్కడికి పోతుంది? వాళ్ళు కాదు కదా చేసేది. వాళ్ళలో వ్యాపించున్న తండ్రి అయిన దేవుడు చేసేటప్పుడు మనకేంటి? ఆయన అధికారి వాళ్ళ శరీరానికి. ఆయన ఎలా మాట్లాడిస్తే ఆ మాటలే వాళ్ళు మాట్లాడతారు. మనల్ని తీయగా లడ్డు, బూందీ, మిఠాయి, గులాబ్ జామును తిన్నంత టేస్ట్ గా వాళ్ళు మనతో మాట్లాడని మనం కోరుకుంటే ఎలా చెప్పండి? ఆ సందర్భానికి మనం పుట్టడానికి ముందే దేవుడు విధి ఏదైతే మనకు ముందుగా నిర్ణయించాడో, మన గ్రంథంలో రాసి పెట్టాడో, దాని ప్రకారం ఆ సెకండ్ కి వాళ్ళ శరీరంలో ఉండే ఆత్మ ఆ మాటలు మనతో మాట్లాడిస్తాడు. కానీ మనం కోరుకునే మాటలు మన పిల్లల దగ్గర ఎందుకు వినిపిస్తాడు? సో ఈ ఆత్మజ్ఞానం మనకు ఉన్నప్పుడు సమాధానం అనేది మనం కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏది మనం చేయటం లేదు. అలాగే మన ఎడలు ఎవరన్నా ఏమన్నా చేస్తున్నా అది వాళ్ళు చేయటం లేదు. వాళ్ళు పుట్టడానికి ముందే వాళ్ళకున్న విధి ప్రకారం, మనం పుట్టడానికి ముందే మనకున్న విధి ప్రకారం వాళ్ళ శరీరం అంతా వ్యాపించినటువంటి తండ్రి అయిన దేవుడు వాళ్ళ శరీరంతో ఆ పని చేపిస్తున్నాడు. ఆ అనుభవాన్ని మనం పొందుతున్నాం. ఈ ఆత్మజ్ఞానం మనకుంటే ఎప్పటికీ సమాధానం కోల్పోము, ఎప్పటికీ సంతోషం కోల్పోము. ఎందుకని? ప్రతిదీ ఆత్మదేవుడు నడిపించేటప్పుడు ఏది జరిగినా సంతోషమే. ఇప్పుడు నేను అధికారి కాదు కదా నా శరీరానికి, నేను కోరుకున్నది జరగడానికి. నా శరీరానికి ఒక ఆయన ఆరాధనకు యోగ్యుడైన తండ్రి నా శరీరం అంతా వ్యాపించి నా శరీరాన్ని జీవింపజేస్తున్నాడు. ఆయనకి ఎప్పుడు ఏది ఇష్టమో అదే నా శరీరంలో జరిగిస్తాడు. రోగం వచ్చిన ఆయనకి విధి ప్రకారం దేవుడు ముందుగా తన జీవగ్రంథంలో ఏది రాశాడో ఆ సెకండ్ వచ్చినప్పుడు ఆ రోగం రప్పిస్తాడు. నా శరీరంలో ఆరోగ్యం ఎప్పుడైతే నా జీవగ్రంథం మన పుట్టక ముందే ఒకటి రాయబడింది, ఆ జీవగ్రంథంలో ఎప్పుడైతే మనకు ఆ అనారోగ్యంలో విడుదల ఉన్నదో ఆ సెకండ్ వచ్చినప్పుడే మన శరీరం అంతా వ్యాపించిపోయిన తండ్రి యొక్క దేవుడు ఆ రోగం నుంచి మనకు విడుదల ఇస్తాడు. అంతేగాని మన చేతిలో ఏం లేదు కదా. అలాంటప్పుడు మనకి ఎందుకు టెన్షన్?
మనం ఎందుకు వరి అవుతున్నాం, మనం ఎందుకు డిప్రెషన్ లో పోతున్నాం, మనం ఎందుకు యాంగ్జియస్ గా ఉన్నాం, యాంగ్జైటీలో ఉన్నాం? సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అదే క్రైస్తవుని లక్షణం, అదే యేసుస్వామి శిష్యుని లక్షణం. విజయం వచ్చినా, అపజయం వచ్చినా, ఆకలి వచ్చినా, కడుపు నిండినా, కడుపు నిండపోయినా, సమస్తము అధికారి అయినటువంటి నా శరీరం అంతా తండ్రి అయిన దేవుడు వ్యాపించి ఆయనే నా కడుపు నిండే రోజులు ఇస్తున్నాడు, ఆయనే కడుపు నిండని రోజులు ఇస్తున్నాడు. కాబట్టి నా చేతిలో ఏం లేదు కాబట్టి నేను ఎప్పుడు హ్యాపీయే. ఎందుకని నా చేతిలో ఏం లేదు కదా. నేను పొరపాటు చేస్తే నేను బాధపడాలి, నా చేతిలో ఏం లేదు కదా. నేను హీరో ఈ గొప్ప కార్యాలు చేస్తే నేను గర్వం తలకెక్కించుకోవాలి, నేను మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తే నేను కాదు కదా, నాలో వ్యాపించుకునే తండ్రి దేవుడు కదా చేసేది. సో గర్వం అవసరం లేదు, దిగులు అవసరం లేదు, కృంగుబాటు అవసరం లేదు, కొవ్వు మదము అవసరం లేదు. ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు సమాధానంగా యేసుస్వామి శిష్యులు ఈ జ్ఞానం వల్ల ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు ఉండడానికి కష్టం. ఎందుకంటే ఈ జ్ఞానం ఎవరికి ఉంటే వారు ఎల్లప్పుడూ దుఃఖంలో, విజయంలో, అపజయంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో, ధనం లేమిలో, ధన సమృద్ధిలో ఎప్పుడు వాళ్ళు సంతోషంగా సమాధానంగానే ఉంటారు. ఎవరు? ఈ ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఓటం వచ్చింది అనుకోండి, ఓడిపోయారు అనుకోండి, ఏమనుకుంటారు? నేను చేశాను అనుకొని దుఃఖంలోనికి వెళ్ళిపోతారు, దిగుల్లోనికి వెళ్ళిపోతారు, ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు. లేకపోతే దీనికి ఎవరన్నా కారణం అంటే వాళ్ళని డైరెక్ట్ గానే హత్య చేయాలి, లేకపోతే ఏ చేతబడి చెప్పించి దెయ్యాలను వాళ్ళ శరీరంలో పంపించాలని చంపేయాలని ట్రై చేస్తారు. ఆత్మ జ్ఞానం ఉండే వాళ్ళు ఏం చేస్తారు? అంతా కూడా తండ్రి అయిన దేవునికి అప్పగించి ఆయన్ని ఆరాధించుకుంటూ వారమంతా రాత్రి పగలు తమ శరీరాన్ని వ్యాపించి తన శరీరంతో ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్న ఆ తండ్రిని ఆరాధిస్తూ సంతోషంలో, సమాధానంలో వాళ్ళు తన శరీరం అంతా వ్యాపించిన తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ ఆత్మ ఫలాలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏవి ఆత్మ ఫలాలు? దానికి 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో సంతోషము, సమాధానం ఎప్పుడూ ఉంటది. అందుకని వాళ్ళ జీవాత్మ ఎప్పుడు చచ్చిపోయినా కానీ ఇక్కడ మనం రాసుకున్నట్లుగా శరీరం అంతా వ్యాపించిన ఆరాధనకు యోగ్యుడైనటువంటి తండ్రి దేవుడు ఏకమైపోతే వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచమంతా వ్యాపించినటువంటి ప్రపంచానికి అధికారైనటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని ఆత్మలో ఏకమైపోతారు. అదే దేవుని సన్నిధి. అక్కడ మరణం ఉండదు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కామం లేదు, అక్కడ వెలుగు అవసరం లేదు, అక్కడ తెలియని జ్ఞానం లేదు, చేయలేని పని లేదు. అంత ఆనందమే, అంతా గొప్పతనమే. కానీ అది జరగాలి అంటే మన శరీరంలో జీవించినంత కాలము తండ్రి యొక్క దేవుణ్ణి ఆరాధించాలి. సో మనం ఎలా ఆరాధించలేమంటే, ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి నువ్వు ఎందుకైనా ఇంత డబ్బులు పలానా కంపెనీ షేర్లలో పెట్టావు, నువ్వు పెట్టావో లేదో అర్ధ గంటకి వాళ్ళ షేర్లన్నీ కింద పడిపోయినాయి, 5 నిమిషాల్లో 5 కోట్లు పోగొట్టుకున్నావు కదా అని ఎవరైనా వచ్చి అడిగితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చేశానని అబద్ధాన్ని నమ్ముతున్నాం కాబట్టి. కాఫీ డే ఓనర్ ఒకానొక నాడు 1000 కోట్లు సంపాదించిన వాడు కొన్ని బిజినెస్ మిస్టేక్స్ ద్వారా ఆయన మళ్ళీ 1000 కోట్లు లాస్ లోకి వచ్చేయడం జరిగింది, భారీ నష్టం. అందరూ అంటున్నారు ఎందుకంటే పనికి మాలాడు, తెలియలేదు, ఇంత తెలివి తక్కువగా ఎలా చేశారు అంటే నేను చేశాను అనుకొని ఆయన తన జీవాత్మని శరీరం నుంచి బలవంతంగా బయటకు పంపించాడు ఆత్మహత్య ద్వారా. కానీ ఆయన ఏం గుర్తించుండాలి అంటే ఆ లాస్ తెప్పించింది నేను కాదు, నా శరీరం అంతా వ్యాపించున్న ఆరాధన యోగ్యుడైనటువంటి ఆత్మదేవుడు ఆ లాస్ తెప్పించాడు కానీ నేను కాదు అనేది అర్థమైతే సమాధానం ఎక్కడికి పోద్ది, సంతోషం ఎక్కడికి పోద్ది. ఆయన తప్పు చేస్తే కదా బాధపడ్డాడు. ఈ ప్రపంచంలో తప్పులు ఎవరు చేయట్లేదు, ఒప్పులు ఎవరు చేయట్లేదు. దావీదు అన్నాడు, నేను నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా దినాలతో సహా నా దినాల్లో ఏం జరగలో మొత్తం నీ గ్రంథంలో రాసి పెట్టావు, దాని ప్రకారం నా శరీరం అంతా వ్యాపించున్న ఆత్మదేవుడు నాకు జరిగిస్తాడు కానీ నా జీవితంలో జరుగుతాయి కానీ నా చేతిలో ఏమీ లేదు. అంత మహారాజే దాన్ని గుర్తించాడు. మనం ఎంత ఆయన అంత ఆత్మజ్ఞాని కాబట్టి
అన్ని కీర్తనలు రాశాడు దేవుని గురించి, అంత అద్భుతమైన జ్ఞానం. కాబట్టి మనం కూడా అదే ఆత్మ జ్ఞానంతో జీవిస్తే ఆత్మ ఫలాలు మనలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లో ఉంటాయి. మనం ఎప్పుడు చనిపోయినా దేవుని సన్నిధిని పొందుతాం. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ఆత్మ జ్ఞానం ఇచ్చిన దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటూ